ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు మరో గుడ్ న్యూస్. చంద్రబాబు గారు కీలక ఆదేశాలు చేశారంట. అసలు ఏంటది? అయితే ఏపీ మహిళలందరికీ కూడా ఖచ్చితంగా మరొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి ఏపీలో కూడా ఈ పథకం అమల్లోకి వచ్చింది. అయితే వాళ్ళు ఎలక్షన్ సమయంలో హామీలో భాగంగా ఈ యొక్క హామీని కూడా ఇచ్చారు. అయితే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఇక సంవత్సరం గడుస్తుంది మీ ప్రభుత్వం వచ్చి ఇంకా కూడా మీ పథకాలు ఇవ్వలేదు ఏదని ఒత్తిడి తీసుకొచ్చేసరికి అంటే వాళ్ళు ఎందుకు ఆలోచించారు అన్ని రోజుల పాటు అని కూడా అంటే మనం ఆల్రెడీ కర్ణాటకలో తెలంగాణలో కూడా చూస్తూ ఉన్నాం. ఫ్రీ బస్ పథకం అనేది మహిళల్లో కానీ అండ్ గవర్నమెంట్ మీద ఎలాంటి ఎఫెక్ట్ తీసుకొస్తుంది అని చెప్పేసి ఇటు తెలంగాణలో కానీ అటు కర్ణాటకలో కానీ చాలా సందర్భాల్లో చాలా వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి. అంటే సీట్ల కోసం వాళ్ళు ఫైటింగ్ చేసుకోవడం కానీ ఒకరినొకరు తలలు పట్టుకొని కొట్టుకోవడం కానీ బాయ్స్కి సంబంధించిన సీట్స్ అన్ని కూడా వాళ్ళే ఆక్రమించడం కానీ సో దీనివల్ల ప్రభుత్వానికి నష్టమే తప్ప కొంచెం ప్రాఫిట్ అనేది ఎక్కడ కూడా కనిపించదు. కానీ వాళ్ళు ఏదో హామీ ఇచ్చారు కాబట్టి నెరవేర్చుకుంటున్నారని ఒక మాట తప్ప. సో ఇలాంటివన్నీ కూడా చూసినప్పుడు ఏపీలో కూడా దీన్ని అమల్లోకి తీసుకురావాలా వద్దా అని చెప్పేసి వాళ్ళు కొంచెం ఆలోచనలో ఉండి వెనక ముందు అయ్యారు. కానీ ఇటు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఒత్తిడి తీసుకొచ్చేసరికి ఇంకా ఆగస్టు 15 నుంచి ఒక పథకాన్ని మాత్రం అమల్లోకి తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీకి సంబంధించిన అధికారులందరితో కూడా ఒక సమీక్ష నిర్వహించారన్నమాట. అయితే ఫ్రీ బస్ పథకం అనేది సజావుగా జరుగుతుందా లేదా, మహిళలకు ఏమైనా ఇబ్బందులు జరుగుతున్నాయా, మీకేమైనా ఇబ్బందులు జరుగుతున్నాయని ప్రతి ఒక్క విషయంలో కూడా అందరినీ అడిగి తెలుసుకున్నారు. అయితే అధికారులు ఏం చెప్పారంటే ఇంతకు ముందు వరకు మహిళలు చాలా తక్కువగా ప్రయాణించే వాళ్ళు, కొంచెం పురుషులు ఎక్కువగా ఉండేవాళ్ళు. వీళ్ళు 40% ఉంటే పురుషులు 60% ప్రయాణించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చిన తర్వాత పురుషులు 40% ప్రయాణిస్తే మహిళలు 60% ప్రయాణిస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇక్కడ సిబిఎన్ గారు మరొక కీలకమైనటువంటి అప్డేట్ కూడా ఇచ్చారనమాట. అయితే ఇప్పటి నుంచి అంటే ముందుగా ఒక ఒంగోలులో ఈ యొక్క సిస్టమ్ని తీసుకొస్తాం. ట్రాకింగ్ సిస్టమ్ అనేది మహిళలు ఇంట్లోనే ఉంటూ బస్సు ఏ టైంకి వస్తుంది, ఎక్కడ ఉంది, ఏ టైంకి మన దగ్గరికి చేరుకుంటుంది మన స్టాప్కి అని చెప్పేసి లైవ్ ట్రాకింగ్ ద్వారా కూడా తెలుసుకొని ఆ సమయానికి బయటకు వచ్చి బస్సు ఎక్కేటటువంటి ఒక వెసులుబాటును కూడా తీసుకొస్తున్నారు. సో ముందుగా దీన్ని ఒంగోలులో తీసుకొచ్చి సక్సెస్ఫుల్గా ఇది రన్ అవుతే అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమల్లోకి తీసుకొస్తామని చెప్పేసి కూడా చెప్పారు. సో ఖచ్చితంగా చాలా మంది మహిళలు కూడా ఈ యొక్క దాని వల్ల ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు ఫైటింగ్స్ చేసుకుంటున్నారు. కాబట్టి సో ఇలాంటివి నియంత్రించడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆలోచనలు తీసుకొచ్చారు. మరి ఇది కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి మహిళలు మాత్రం ఆనందిస్తూ ఉన్నారు.